అడవిలో రాధ అనే పేరుగల మేకపిల్ల తన తల్లితో ఉండేది. ఒకరోజు అవి రెండు గడ్డి మేస్తుండగా హఠాత్తుగా వాటి ముందు ఒక చిరుత వస్తుంది. రాధా, రాధా, పారిపో! రాధా భయపడుతూ వెళ్లి పొదల్లో దాక్కుంటుంది. ముసలి మేక, నీ కూతురునైతే నువ్వు పంపించేశావు. నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోలేవు. చిరుత దాడి చేసి ఒక్కసారిగా రాధ తల్లిని చంపేస్తుంది. పొదల్లో దాగి ఉన్న రాధ తన తల్లిని చిరుత చేతుల్లో చంపుతుండగా చూస్తుంది. తన కళ్ళల్లో దుఃఖం నిండిపోయింది. నా తల్లిని ఆ దరిద్రుడు చంపేశాడు. ఇంక నేను అనాథని. రాధ ఏడుస్తూ తన ప్రాణాలు కాపాడుకుంటూ అడవిలోకి వెళ్ళిపోతుంది. అక్కడ చిరుత మాంసపు ముక్క తీసుకొని నది వైపుకు వెళ్తుంది. మొదటి మంచి మాంసాన్ని తిని ఆకలిని తీర్చుకుంటాను. తర్వాత చల్లటి నీరుని తాగి నా దాహాన్ని తీర్చుకుంటాను. కొద్దిసేపట్లో చిరుత ఆ మాంసము తినేస్తుంది. ఆ తరువాత చిరుత నదిలోని నీటిని త్రాగసాగింది. హఠాత్తుగా నదిలో నుండి నల్ల పొగ వచ్చింది. నువ్వెవరు? నన్ను చూడు, నేను నీ మృత్యువుని చిరుత. నేనైతే నేను ఏం అన్యాయం చేశాను? ఇప్పుడే నువ్వు ఒక మేకని చంపి తిన్నావు కదా, అది ఏం పాపం చేసిందని దాన్ని నువ్వు చంపావు. ఆ మేక అయితే నా వేట. గుర్తుంచుకో, ఈ రోజు నా చేతిలో నీకు చావు తప్పదు. రెప్పపాటులో చిరుతని ఆ రాక్షసుడు చంపేస్తాడు. మేక మాంసం తిని ఏ చిరుతైనా ఇక్కడికి నీళ్లు తాగడానికి వస్తే నేను అప్పుడు ఆ తాంత్రికుడి మంత్రాల నుంచి బయటపడతాను. అలాగే చెప్పాడు ఆ తాంత్రికుడు. చూడు, ఇప్పుడు నాకు విముక్తి కలిగింది. చాలా కాలం క్రిందట అడవిలోని మాంత్రికుడు రాక్షసుడిని తండ్రిని చంపేసి వీడిని అనాథని చేసేసి నదిలో బంధించేశాడు. కానీ ఇప్పుడు ఈ రాక్షసుడు విముక్తుడయ్యాడు. ఎవరిపై వీడి ప్రభావం ఉంటుందో తెలియదు. ఈ అడవి నివాసుల్లారా, మీ వల్లే నేను అనాథనయ్యాను. మీ వల్లే ఈ నదిలో నేను చాలా సంవత్సరాలుగా ఖైదీలా జీవించాను. అందుకే మీ అందరిని నేను శిక్షించబోతున్నాను. ఒక్కొక్కరిని 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 చేసి అందరినీ మింగేస్తాను. అక్కడేమో మేకపిల్ల రాధ ఒంటరిగా అడవిలో తిరుగుతూ తిరుగుతూ ఏనుగు దగ్గరికి చేరింది. ఏనుగన్నా, నేను ఒంటరి మేకని. ఈ లోకంలో నాకంటూ ఎవరూ లేరు. దయచేసి మీ ఇంట్లో నాకు కొంత చోటిచ్చి నాకు రక్షణ కలిగించు. మేక, నేను నీ బాధని అర్థం చేసుకోగలను. నాలో బలమైతే ఉంది, కానీ ఇప్పుడైతే నాకు వయసు లేదు. అందుకనే నేను నిన్ను ఇప్పుడు కాపాడుకోలేను. నన్ను క్షమించు. రాధ నిరాశతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దారిలో తనకు ఒక జింక కనిపిస్తుంది. జింక పిన్ని, ఒక చిరుత నా తల్లిని నా కళ్ళ ముందే చంపేసి నన్ను అనాథని చేసేసింది. మీరు మీ ఇంట్లో నాకు కొంత చోటు ఇస్తారా? నాకు బాధగా ఉందమ్మా, కానీ నీకు ఎలాంటి సహాయం చేయలేను. ఒక స్త్రీ అయ్యుండి ఒక తోటి చిన్నపిల్లకు మీరు సహాయం చేయలేరా పిన్ని? తల్లి, అడవి ప్రపంచం నువ్వు అనుకున్నట్టు కాదు. ఇక్కడ ఎవరు ఎవరికి సహాయం చేయరు. ఎవరి ప్రాణాలు వాళ్లే కాపాడుకోవాలి. నన్ను క్షమించమ్మా. రాధ నిరాశతో సహాయం దొరుకుతుందన్న నమ్మకంతో ముందుకు వెళ్తుంది. నేను సహాయం కోసం వెంటనే రాజా దగ్గరికి వెళ్తాను. సహాయం దొరుకుతుందన్న నమ్మకంతో రాధ షేర్ సింగ్ దగ్గరికి వెళ్తుంది. మహారాజా, నేను ఒక ఒంటరి మేకపిల్లని. నా తల్లిని ఒక చిరుత చంపేసింది. నువ్వు పుట్టింది బలి అవ్వడానికి, అది గుర్తుంచుకో. మేము జన్మించింది వేటాడడానికే పుట్టాము మేము. నువ్వు ఎవరి ఫిర్యాదు అయితే తీసుకొని ఇక్కడికి వచ్చావో వాడు నా సొంత తమ్ముడు. చిరుత మీ పిన్ని కొడుకా? కేవలం చిరుతే కాదు, పులి, మిగతా అన్ని మృగాలు మేమంతా అన్నదమ్ములవుతాం. ఇది కూడా నీకు తెలియదా? క్షమించండి మహారాజా, నేను ఇక్కడికి ఎవరి ఫిర్యాదు తీసుకుని రాలేదు. నేను కేవలం శరణు కోరి వచ్చాను.
నువ్వు ఒక మేకవై ఎలా ఆలోచించావు ఒక సింహంతో పాటు జీవితం గడుపుదామని? నాపై దయ చూపండి మహారాజా. నేను నీకు ఈ జీవితం నుంచి ముక్తి మాత్రమే ఇవ్వగలను, సహాయం కాదు. నువ్వు జీవించాలనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. రాధ ఇక్కడి నుండి కూడా నిరాశతో వెళ్ళిపోతుంది. ఎలాగో అలాగా తన ప్రాణాలను కాపాడుకుంటూ ఆ అడవిలో జీవిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని రోజులు గడుస్తాయి. అక్కడేమో నదిలో నుండి రాక్షసుడు విముక్తిని పొంది అడవిలో విధ్వంసం చేస్తున్నాడు. అడవిలో మాంత్రికుడు రాక్షసుడి తండ్రిని చంపేశాడు. ఇదంతా మనసులో పెట్టుకొని రాక్షసుడు ఏ జంతువునైనా వాటి తల్లిదండ్రులతో చూస్తే ఆ క్షణాన్నే ఆ తల్లిదండ్రుల్ని చంపేసి ఆ జంతువుని ఒంటరిదాన్ని చేసేసేవాడు. ఈ అడవిలోని అన్ని మృగాల తల్లిదండ్రులు నేను చంపేస్తాను, అందరినీ అనాథలను చేస్తాను. అడవి మొత్తం భయభ్రాంతులైపోయింది. ఒకరోజు షేర్ సింగ్ అందరినీ పిలిచి సభను ఏర్పాటు చేశాడు. అసలు ఎవరది మృగాల తల్లిదండ్రులను చంపేసి వాళ్ళని అనాథలుగా చేస్తున్నవాడు? మహారాజా, ఈ పనైతే ఆ రాక్షసుడిదే. కొన్ని సంవత్సరాల క్రితం మన తాంత్రికుడు ఆ రాక్షసుడిని ఆ నదిలో బంధించాడు కదా, మరేంటి అతను విడుదలైపోయాడా? అవును మహారాజా, అతను అనుకుంటున్నాడు మనం తనని అనాథుడిని చేశామని. అందుకుని అడవిలో ఉన్న అన్ని జంతువుల తల్లిదండ్రులను చంపుతున్నాడు. ఇది చాలా చింతించవలసిన విషయం. మనం మామూలు మృగాలం, కానీ వాడు రాక్షసుడు. వాణ్ణి ఎదుర్కోవడం అంత సులువైన విషయం కాదు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఒక మాట చెప్పరా మహారాజు గారు? చెప్పు. మనం ఆ మాంత్రికుడిని సహాయం అడుగుదాం. ఏ మాంత్రికుడైతే తనని బంధించాడో. నువ్వు నా మనసులో మాటని చెప్పావు. నిజంగా నువ్వు ఒక తెలివైన నక్కవి. అప్పుడే జంతువులంతా కలిసి ఆ మాంత్రికుడి దగ్గరికి వెళ్తాయి. బాబాగారికి వందనాలు. ఏంటి, ఆ రాక్షసుడు బందీ నుంచి విడుదలైపోయాడా? మీరైతే అంతర్యామి బాబా, ఆ రాక్షసుడు మళ్ళీ తిరిగి వచ్చాడు. కానీ నేను మీకు ఇప్పుడు ఎటువంటి సహాయము చెయ్యలేను. బాబా, మీరు మాకు సహాయం చెయ్యకపోతే వాడు మా అందరినీ చంపేస్తాడు. మీరు కూడా ఇదే నమ్ముతున్నారు కదా సింహము రాజా? బలవంతుడు కేవలం చంపటానికే పుట్టాడని, ఇంకా బలం లేనివాడు కేవలం చావటానికే పుట్టాడని. ఒకవేళ అడవిది ఇదే నీతి అయితే ఆ నీతినే పరిపాలించండి. రాక్షసుడు చాలా బలవంతుడు. బలం లేని వాడిని చంపడానికి అతనికి పూర్తి అధికారం ఉంది. నేను చేసింది చాలా పెద్ద పొరపాటే. నన్ను క్షమించండి బాబాగారు. మాకు కొంచెం సహాయం చెయ్యండి. నేను నీకు తప్పకుండా సహాయం చేయగలను, కానీ ఇప్పుడు నీకు నేను ఎటువంటి సహాయము చేయలేను. అలా ఎందుకు బాబాగారు? మా తాంత్రికుల బంధం నుంచి ఎవరైతే విడుదల అవుతారో వాళ్ళు తిరిగి మళ్ళీ మేము ఏమి చెయ్యలేము. కాని దీనికి ఏదో ఒక ఉపాయం ఉంటుంది కదా స్వామి? దీని పరిష్కారం ఒకటే ఉంది. నీకు ఒక ఎలాంటి మేకపిల్లని వెతకాల్సి ఉంటుందంటే తను చూస్తుండగానే తన కన్న తల్లిని ఎవరైనా చంపి ఉండాలి. అలాంటి ఒక మేకను నేను చూశాను. ఆ మేకపిల్ల స్వయంగా వెళ్ళి ఆ నదిలో తన ప్రాణాల్ని తీసుకుంటే అప్పుడు ఆ రాక్షసుడు మంటల్లో మండి బూడిదవుతాడు. కానీ ఆ మేక సంతోషంగా తన ప్రాణాలు ఎలా తీసుకుంటుంది? తెలియదు, కానీ ఒకవేళ ఆ అనాథ మేకపిల్ల విశ్వాసం ఇంకా ఈ అడవిలో ఉన్న జంతువుల నమ్మకం ఇంకా ప్రేమే ఆ రాక్షసుణ్ణి మరణించేలా చేస్తుంది. ఒకవేళ ఆ మేక తిరస్కరిస్తే? ఆ అనాథ మేకపిల్లని మీరు ఒప్పించాల్సి ఉంటుంది. ఈ పరిష్కారం తప్ప ఈ రాక్షసుడిని ఎవరూ చంపలేరు. ఇదంతా విని షేర్ సింగ్ ఇంకా మిగతా జంతువులు ఒంటరి మేకని వెతకడానికి బయలుదేరుతాయి. కొద్దిసేపటి తరువాత వాటికి రాధ కనిపిస్తుంది. అవంతా తన దగ్గరికి వెళ్తాయి. మహారాజా, మీరు ఇక్కడ? ఏంటి విషయం? అంతా క్షేమమే కదా? లేదు మేక, ఏం సరిగ్గా లేదు. మాకు మీ సహాయం కావాలి. నువ్వు కోరితే మాకు సహాయం చేయగలవు. రానమ్మా, నేను కూడా సహాయం కోసం మహారాజా దగ్గరికి ఇంకా మిగతా జంతువుల దగ్గరికి వెళ్ళాను. కానీ ఎవరూ కూడా నాకు సహాయం చేయలేదు. నేను మీకు ఎలాంటి సహాయం చేయలేను. జంతువులంతా కలిసి ఆ మేకని సహాయం కోరుకుంటారు. కానీ ఆ మేక తిరస్కరిస్తుంది. దీనితో జంతువులంతా నిరాశతో బయలుదేరుతారు. అప్పుడే హఠాత్తుగా మాంత్రికుడు ప్రత్యక్షమవుతాడు. స్వామి, మీరా? అవును తల్లి, నేనే వీళ్ళని నీ దగ్గరికి పంపించాను. నేను వాళ్ళకి సహాయం చేయాలని మీరు కోరుకుంటున్నారా? ఈ ప్రపంచంలో అందరూ సహాయం చేయటం మర్చిపోతే
ఈ ప్రపంచం అంతరించిపోతుంది. అర్థమైంది స్వామి. ఈ క్రూర జంతువుల నుండి నన్ను నేను కాపాడుకోవడంలో మీరు నాకు సహాయం చేయకపోయి ఉంటే బహుశా నేను కూడా బ్రతికి ఉండేదాన్ని కాదు. అవును తల్లి, నేనేమంటున్నానంటే నువ్వు వీళ్ళకి సహాయం చేసి జంతువు ప్రాణాల్ని కాపాడు. నన్ను క్షమించు రాధా, నువ్వు అనాథగా అయ్యావు. ఆ బాధను నేను తెలుసుకోలేకపోయాను. కానీ ఆ రాక్షసుడు అడవిలోని జంతువులందరినీ అనాథలుగా చేస్తుంటే అప్పుడు నాకు అర్థమయ్యింది అనాథ అవ్వడం ఎంత కష్టమైన విషయమని, అందులో ఎంత బాధ ఉంటుందని. తల్లి, ఇప్పుడు నువ్వొక్కదానివే ఈ జంతువులందర్నీ అనాథ కాకుండా కాపాడగలవు. నాకు తెలుసు ఒంటరిగా ఉండడం అంటే ఏమిటో. నేను మీకు సహాయం చేస్తాను. తరువాత మేక రాధ జంతువులందరితో కలిసి నది దగ్గరికి వెళ్తుంది. ఎలా అయితే మేక నదిలోకి దూకడానికి ముందుకు వెళ్తుండగానే అకస్మాత్తుగా రాక్షసుడు ప్రత్యక్షమవుతాడు. మేక నువ్వా? నువ్వు అదే మేకవు కదా? ఈ మృగాలన్నీ కలిసి నిన్ను అనాథగా చేశాయి. అవును, నేను ఆ మేకనే. నీ కళ్ళ ముందే నీ తల్లిని చంపేశారు వీళ్ళు. నువ్వు వీళ్ళకే సహాయం చేయడానికి వచ్చావా? ప్రపంచంలో అందరూ సహాయం చేయటం మానేస్తే ఈ ప్రపంచం మొత్తం అంతరించిపోతుంది. కానీ ఎందుకు నువ్వు ఈ మృగాల కోసం నీ ప్రాణాలు ఇవ్వాలనుకుంటావు మూర్ఖుడా? ఎందుకంటే నాకు ఆ బాధ తెలుసు కాబట్టి. నా కళ్ళ ముందే ఆ చిరుత నా తల్లిని చంపుతున్నప్పుడు నేను ఏమీ చేయలేకపోయాను. అప్పుడు నేను ఏం అనుభవించానో ఇది నాకు మాత్రమే తెలుసు. నువ్వు వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ ముందే చంపుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి బాధలో మునిగిపోతారో ఆ బాధ నేను బాగా అర్థం చేసుకోగలను. రాధ మాటలు విని ఆ రాక్షసుడి మనసు మారిపోయింది. తన కళ్ళల్లో కూడా నీళ్లు చిమిరాయి. అనాథ మేక, నువ్వు నా 2 కళ్ళు తెరిపించావు. నువ్వు నీ ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేనే లేదు. నేను నీకు ఒక వాగ్దానం చేస్తాను. ఈ రోజు నుంచి నేను ఏ మృగాని అనాథను చెయ్యను. నిజంగానా? అవును, ప్రతీకార జ్వాల నన్ను గుడ్డివాణ్ణి చేసింది. కానీ నేనిప్పుడు ఎవరికి ఏ ద్రోహం చెయ్యను. ధన్యవాదాలు రాక్షసుడా. చల్లగా ఉండండి, సంతోషంగా ఉండండి. రాక్షసుడు మాయమైపోగానే షేర్ సింగ్ జంతువులందరితో అన్నాడు, అడవి నివాసుల్లారా, ఈ రోజు నుంచి నేను మన అడవి నియమాలు మారుస్తున్నాను. ఈ రోజు నుంచి ఏ బలమైన జంతువు ఏ తేలికైన జంతువుని చంపదు. ఎవరు ఎవరిని అనాథలు చేయాల్సిన అవసరం లేదు. మనమందరం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మన మృగత్వాన్ని జీవించేలా చేద్దాం. షేర్ సింగ్ ఈ మాటలు జంతువులందరి మనసుని కదిలించాయి. ఇప్పుడు అడివంతా ప్రశాంతంగా మారింది. ఇక్కడందరూ సంతోషంగా ఉంటున్నారు. మదన్ తన పిల్లల కంటే చాలా బాగా వాళ్ళ మేకలను చూసుకుంటాడు. ఒకరోజు గర్భవతి మేకకి ఆహారం వేస్తూ తన దగ్గర ఇలా అని అంటాడు. చమేలి, మీరిద్దరూ నా జీవితంలో వచ్చినప్పటి నుండి నా జీవితంలో ఉన్న పేదరికం పోయింది. మీరిద్దరూ నా కోసం చాలా లక్కీ అసలు. అంతే, ఇంకా కొద్ది రోజులు వేచి ఉంటే చాలు 3-4 చిన్న మేకలకి జన్మనిస్తుంది. అరే హా, పని అని అంటుంటే గుర్తొస్తుంది. తోటలో పనికి ఈరోజు వెళ్ళాలా లేదా? హా వెళ్తాను. కాని నువ్వు ఈ పశువులకు సమయానికి మేత పెట్టు, నీళ్లు పెట్టు. మదన్ తన యొక్క తోటకి వెళ్తాడు. ఇంకా నీళ్లు పట్టడం ప్రారంభిస్తాడు. ఈసారి పంట చాలా బాగుంది. ఈ పంట అమ్మేసి నా అప్పులన్నీ తీర్చేసుకుంటాను. సాయంత్రం మదన్ వచ్చి శాంతి దగ్గర ఇలా అని అంటాడు. శాంతి, ఈసారి మన పంట చాలా బాగా పండింది. నువ్వు చూస్తూ ఉండు, కొన్ని రోజుల్లోనే మనకున్న అప్పులన్నీ తీరిపోతాయి. మదన్ యొక్క ఈ సంతోషం చాలా రోజులు ఉండలేదు. ఎందుకంటే మరుసటి రోజు ఉదయం వెళ్లి చూడగానే తన యొక్క పంటని జంతువులు పూర్తిగా నాశనం చేసేశాయి. అయ్యో దేవుడా, ఇదంతా ఏం జరిగింది? అయ్యో, నా పంట అంతా ఎవరు నాశనం చేశారు? అయ్యో. మదన్ ఈ తోటలో పంటలు వేయడానికి చాలా డబ్బులు అప్పు తీసుకున్నాడు. ఒకరోజు సాయంత్రం మదన్ మరియు శాంతి బయట కూర్చుని ఉన్నారు. అప్పుడు అప్పులిచ్చిన ఆ వ్యక్తి ఇంటికొచ్చాడు. చూడండి, నాకు నా డబ్బులిచ్చేస్తే వెళ్ళిపోతాను. లేదంటే నలుగురిట్లో మీ పరువు మొత్తం తీసేస్తాను. అయ్యా, దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మీ డబ్బుల్ని ఖచ్చితంగా మీకు ఇచ్చేస్తాం. ఇస్తాను అంటే ఎప్పుడిస్తారు? ఈరోజు ఇస్తామన్నారు కదా. నాకు డబ్బులు మాత్రం ఈరోజు కావాలి, అంతే. సర్పంచ్ గారు,
నిజానికి ఈరోజే మీకు డబ్బులు ఇద్దామనుకున్నాను, కానీ ఎవరో నా పంట నాశనం చేశారండి. సర్పంచ్ గారు, మా యజమానిని కాస్త బెదిరించకండి. కాస్త సమయం ఇవ్వండి చాలు. ఆ యొక్క మేకను చూసిన వెంటనే ఆ అప్పులిచ్చిన వాడికి ఒక ఐడియా వచ్చింది. అరే వా, ఈ మేకపోతు మాట్లాడుతుంది. మదన్ ఒక పని చెయ్యు, ఈ మేకపోతు నాకిచ్చెయ్యు. లేదండి, ఈ మేకపోతు నా కొడుకు లాంటివాడు. నేను ఈ మేకపోతు ఇవ్వలేను. అయితే నా డబ్బులిచ్చేసే మరి. ఆ ముఖ్య వాళ్ళ యొక్క మర్యాదనే తీసేస్తున్నాడు. అందువల్ల తన శాంతి అంటుంది, వినండి, ఏమండి, ఆ మేకనిచ్చేయండి. మన దగ్గర అది తప్పితే వేరే దారి లేదు. మదన్కి ఇష్టం లేకపోయినా చాలా కష్టపడి ఆ మేకని ఇచ్చేస్తాడు. సరే సర్పంచ్ గారు, కానీ ఒక షరతు పైన ఇస్తాను. మీరు దీన్ని అమ్మకూడదు. నేను మీ డబ్బులిచ్చేసి నా మేకపోతే నేను తీసుకొస్తాను. సరే అయితే. ఆ ముఖ్య మేకను తీసుకెళ్లే సమయంలో చమేలి చూసి ఇలా అని ఏడుస్తుంది. బిడ్డా, బోలా, నువ్వెళ్ళకు. నువ్వు లేకపోతే నేనుండలేను. నువ్వొచ్చే బిడ్డా. చమేలి, మదన్ మనకు చాలా సహాయం చేశాడు. ఈరోజు అతనికి మన సహాయం అవసరం ఉంది. మనం కుదరదని ఎలా చెప్పగలము? ముఖ్యాజీ, బోలాని బాగా చూసుకో. వాడిని అమ్మయ్యకు. వాళ్ళిద్దరూ ఇలా ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత ముఖ్య వాడిని తీసుకొని వెళ్ళిపోతాడు. కొద్ది రోజులైన తర్వాత ఈ ముఖ్య ఆలోచిస్తాడు, ఇప్పటికే చాలా రోజులు గడిచిపోయింది, కానీ మదన్ మేకపోతు తీసుకోవడానికి రాలేదు. ఇక వేచి ఉండడం నా వల్ల కాదు. ఇక ఈరోజే ఈ మేకపోతుని అమ్మేస్తానిక. ముఖ్య ఎవరో కసాయికి ఆ మేకను అమ్మేశాడు. ఈ విషయం చమేలికి తెలిసిపోయింది. తెలిసిన వెంటనే అది ఏడవడం ప్రారంభించింది. బోలాని ముఖ్య అమ్మేశాడంట. వాణ్ణి చంపేస్తారు, నా బోలాని చంపేస్తారు. అలా అని ఏడుస్తూ అది చాలా రోజులు ఆహారమే తినదు. భోలా లేడనే బాధతో చమేలి 2 రోజులుగా ఏమీ తినలేదు. మన ఇంట్లో కూడా తినడానికి ఏమీ లేదండి. ఏం చేద్దామో మీరే చెప్పండి. కొంచెం ఓపిక పట్టు, ఏదో ఒకటి చేద్దాంలే, కాస్త ఆగు. రేషన్ ఇంకా నీళ్లు తెచ్చుకోవడానికి మనము డబ్బులు రెడీ చేయలేకపోతే మనం చాలా బాధపడాలి. శాంతి మాటలు విని మదన్ చాలా బాధపడతాడు. ఒక విషయం చెప్పనా మీకు, మనం చమేలిని కూడా అమ్మేద్దాం. కొద్ది రోజులు మనకి ఆహారం తినడానికైనా డబ్బులు మిగులుతాయి. అలా అని విన్న వెంటనే చమేలి చాలా భయపడుతుంది. నువ్వు చెప్పింది నిజమే. మనకే తినడానికి తిండి దొరకనప్పుడు మనం దీనికేం తినిపిస్తాము? నువ్వు చెప్పినట్టు దీన్ని అమ్మేయడమే మంచి పని. రేపొద్దున్నే దీన్ని అమ్మేసి సరుకులు తీసుకొనొస్తాను. అది గర్భవతిగా ఉండడం వల్ల ఇంకా చాలా భయపడుతుంది. రాత్రి సమయంలో చమేలి ఆలోచిస్తుంది, నేనిప్పుడు ఏం చెయ్యాలి? నా కడుపులో బిడ్డ ఉంది. అయ్యో, నేను చావకూడదు. ఏం చెయ్యాలి? ఎవరి దగ్గర సహాయం అడగాలి? అదే సమయంలో ఒక చమ్మన్ ఎలక వస్తుంది. నువ్వెందుకు ఏడుస్తున్నావు చమేలి? నేను గర్భవతి. మదన్ రేపు నన్ను అమ్మేస్తాడంట. నా ప్రాణాల గురించి నాకు అక్కర్లేదు, కానీ నా బిడ్డ ఈ ప్రపంచానికి రావక ముందే చనిపోతాడంటే. నువ్వు చింతించకు చమేలి, మీ తమ్ముడు ఇంకా బ్రతికే ఉన్నాడు చమేలి. నేనిప్పుడే త్రాడు తెంపేస్తాను. చమనెలుక నోటితోనే కొరికి ఆ యొక్క తాడుని తెంపేస్తాడు. చమేలి విడుదలైన వెంటనే అడవి వైపు వెళ్తూ ఉంటుంది. చమేలి అడవి వైపు రావడం చూసిన జింక ఇలా అంటుంది, అరే మేక, ఎక్కడెందుకు వెళ్తున్నావు? అక్కడ అడవింది కదా. అడవిలో భయంకరమైన జంతువులే కదా ఉంటాయి, కానీ ఊర్లో లాగా నమ్మక ద్రోహం చేసే మనుషులుడరు కదా. చూస్తుంటే మనుషుల చేతిలో మోసపోయి అడవికి వెళ్తుందేమో అనిపిస్తుంది. కాసేపు అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిన తర్వాత భయంకరమైన జంతువులున్న చోటుకి వెళ్తుంది. ఓరి దేవుడా, అయ్యో నేనెక్కడికొచ్చాను? అయ్యో, ఇక్కడ చాలా భయంకరమైన జంతువులున్నాయి. తర్వాత అది ఒక రాయి వెనకాల దాంకుని చూస్తూ ఉంటుంది. వీళ్ళేమైనా నన్ను చూశారంటే అంతే, అయిపోయింది ఇంకా నా కథ. చాలాసేపు అక్కడే దాక్కుని ఉన్న తర్వాత చమేలి మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా దూరంగా ఉన్న ఒక చోటికి వెళ్తుంది. ఇక్కడ ఏ ఒక్క భయంకరమైన జంతువు లేదేమో కదా. ఇక్కడ ఏమైనా తినడానికి ఆహారం దొరుకుతుందేమో. చమేలి ఆహారం కోసం వెతుకుతూ ఉంటుంది, కాని దానికి ఆహారం దొరకదు. ఇంత దూరం వచ్చిన తర్వాత నా కాళ్ళు చాలా నొప్పెడుతున్నాయి. ఆకలి కూడా చాలా వేస్తుంది నాకు. అందుకే ఆహారం వెతుక్కోవడానికి ఇంకా చాలా దూరం వెళ్ళాలేమో నేను. ఆహారం వెతుక్కుంటూ చమేలి ఇంకా చాలా దూరం వెళ్తుంది, కాని అక్కడ కూడా భయంకరమైన ఒక పక్షిని చూసి భయపడుతోంది.
ఒరే దేవుడా, ఇక్కడ భయంకరమైన పక్షులున్నాయి. అవేమైనా నన్ను చూశాయంటే నన్ను ప్రాణాలతోనే చంపేస్తాయి. ఇక్కడి నుంచి కూడా నేను వెళ్ళిపోవాలి. అలా అని ఎలాగో అక్కడి నుంచి కూడా అది తప్పించుకుని వెళ్ళిపోతుంది. ఇక్కడ వేరే వేరే చోటున వేరే వేరే జంతువులున్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క సమస్య ఎదురవుతుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేనెక్కడికి వెళ్ళాలి? ఆకలి వల్ల చమేలి చాలా బాధపడుతూ ఉంటుంది. అది ఏ ఒక్క చోటికి వెళ్ళినా అక్కడ భయంకరమైన జంతువులు మాత్రం ఉన్నాయి. కాసేపు వెళ్ళాక చమేలి ఒక నది దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ చాలా దూరం వరకు ఎక్కడ ఆహారమే కనబడట్లేదు. నా వల్ల నడవడం కూడా అవ్వట్లేదు. నేను ఎలా ఈ ఆకలి తట్టుకుంటాను? అప్పుడు చమేలి కడుపులో ఉన్న ఆ బిడ్డ ఆ అమ్మతో ఇలా అని అంటాడు. అమ్మా, నాకు చాలా ఆకలిస్తుందమ్మా. నాకు అన్నం పెట్టమ్మా, లేదంటే నేను చచ్చిపోతానమ్మా. లేదు బిడ్డ, నేను నీకు ఏమీ అవ్వనివ్వను. ఇప్పుడే ఆహారం ఎక్కడైనా దొరుకుతుందేమో చూస్తాను. అలా అని చెప్పి చమేలి ఆకలి కోసం మళ్ళీ వెళ్తుంది. ఆహారం దొరుకుతుందేమో అని కష్టపడి వెదుకుతుంది. ఆకలితో చమేలి వెళ్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి ఒక పక్షి వస్తుంది. ఏమైంది మేక చెల్లెమ్మా? నీ ఆరోగ్యం బాగాలేదా ఏంటి? అవునన్నా, నేను గర్భవతిని. ఆకలితో నేను విలవిల్లాడుతున్నాను. నీకు ఈ సమయంలో ఆహారం దొరకకపోతే నీ కడుపులో ఉన్న బిడ్డ చనిపోయే అవకాశం ఉంది కదా. అవునన్నా. కానీ నువ్వు అడవిలోకి ఎందుకు వచ్చావు? చమేలి జరిగిన విషయమంతా ఆ పక్షితో చెప్తుంది. తర్వాత ఆయన ఇలా అని అంటాడు. నువ్వు చింతించకమ్మా, నీకు నీ పిల్లవాడికి ఏమీ కాదు. నువ్వు అక్కడ వెళ్ళి దాక్కుని కూర్చో, నేను నీకోసం ఆహారం తీసుకొస్తాను. ఆ పక్షి ఆహారం తేవడానికి వెళ్తుంది. మరియు ఆ చమేలి ఒక రాయి వెనకాల దాక్కునుంటుంది. ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం. చాలాసేపు ఇక్కడ ఉండలేను. అయ్యో, ఈ పక్షి ఈ ఆహారం ఎప్పుడు తీసుకొస్తాడో ఏమో అలా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు కాసేపట్లోనే ఆయన ఆహారం తీసుకొచ్చి ఇలా ఇస్తాడు. మేక చెల్లెమ్మా, ఇదిగో ఇది తిను. ధన్యవాదాలన్నా. నీ యొక్క ఈ సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ధన్యవాదాలు ఎందుకు చెప్తావు తల్లి? ఇది నా యొక్క కర్తవ్యం. నువ్వు 2-3 రోజులు ఇక్కడే ఉండు. ఆ తర్వాత సరైన ప్రదేశం చూసి వెళ్దువు గాని. సరే అన్నా. ఇంకో విషయం, నువ్విక్కడ ఉన్నంత వరకు నీకోసం ఆహారం నేను మాత్రమే తీసుకొస్తాను. మరుసటి రోజు మళ్ళీ పక్షి ఆహారాన్ని తీసుకుని వెళ్ళి ఇస్తాడు. అప్పుడు ఒక చీత అది చూసి ఇలా అని ఆలోచిస్తాడు. ఈ కొంగ ఆకుల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? కొంగలైతే ఆకులు తినవు కదా. ఏదో జరుగుతుంది, ఇది వెంటనే తెలుసుకోవాలి. తర్వాత చీత వాడి వెనకాలే వెళ్తాడు. కొంచెం దూరంలో ఆ పక్షి ఆహారాన్ని తీసుకుని వెళ్లి చమేలి దగ్గర ఇచ్చాడు. ఇదిగో చెల్లి, ఈరోజు ఇది తినేసేయి. ధన్యవాదాలన్నా. ఇంకో విషయం, నదికి ఆ వైపున ఒక అడవి ఉంది. అక్కడ నీకు ఎలాంటి ప్రమాదం ఉండదు. రేపొద్దున నువ్వు అక్కడికి వెళ్ళు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు చీత అక్కడికొచ్చింది. అది జరగని పని కొంగ. రేపొద్దున ఈ మేక అడవికి వెళ్ళదు. ఓరే దేవుడా, ఈ చీత ఎక్కడి నుంచి వచ్చింది? చూడు మేక, ఈ కొంగను వేటాడుతూ నేను ఇక్కడి వరకు చేరుకున్నాను. చూడు చిరుత, ఈ మేక గర్భంతో ఉంది. దయచేసి దీన్ని తినకు. ఈ మేకని తినకపోతే నా ఆకలి ఎలా తీరుతుంది? ఈరోజు నేను ఈ మేకని తిని తీరాల్సిందే. అది విని చమేలి చాలా భయపడుతుంది. మరియు ఆ పక్షి ఎలాగైనా కాపాడాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు దూరంలో ఒక తోడేలని చూశాడు. బబుల ఆ తోడేలి దగ్గరికి వెళ్తుంది. అరే తోడేలన్నాయా, నువ్విక్కడెందుకు తిరుగుతున్నావు? నేనిక్కడ ఒక జంతువు కోసం వేటాడుతున్నాను. వేట దొరికిందా? ఇప్పటి వరకైతే దొరకలేదు. నేను మీకు ఒక జంతువుని చూపిస్తాను. అవునా? ఎక్కడుందా జంతువు? నాతో పాటు రండి. ఆ పక్షి తోడేలిని తీసుకొని ఆ చమేలి దగ్గరికి వెళ్తాడు. ముందే చీత అక్కడ చమేలిని తినడానికి వెయిట్ చేస్తూ ఉంటుంది. అరే వా, ఈరోజు తినడానికి మేక దొరికింది. ఏరా వెధవా, పారిపోయి ఇక్కడి నుంచి. ఈ మేక నా వేటరా. ఈ వేట ఎవరిదో ఆ కాలమే చెప్తుంది. అయ్యో, ఏంటిది? ఈ తోడేలు కూడా వచ్చేసింది. చీత ఇంకా తోడేలు వీళ్ళిద్దరూ ఆహారం నాది అని గొడవ పడుతూ ఉంటారు. అదే సమయంలో ఆ పక్షి షేర్ సింగ్ దగ్గరికి వెళ్తాడు. మహారాజుల వారికి జయహో. చెప్పు, సమాచారం ఏంటి కొంగ? మహారాజా, మీరు వేటాడడానికి ఒక జంతువు గురించి తెలుసుకున్నాను. అది విన్న వెంటనే షేర్ సింగ్ చాలా సంతోషపడతాడు. పదండి మహారాజా, నేను మీకు ఆ జంతువు దగ్గరికి తీసుకెళ్తాను. మరియు షేర్ సింగ్ ని ఆ చమేలి దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ చీత ఇంకా తోడేలును చూసి షేర్ సింగ్ అంటాడు, మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? వెళ్ళండి ఇక్కడి నుంచి.
ఈ వేట నాది మహారాజా. దీన్ని నేను ముందు చూశాను. ఈ ముందు తర్వాత చూడడం ఏంటి మహారాజా? ఇది నా వేట మాత్రమే. దీన్ని నేను మాత్రమే తింటాను. ఈ అడవిలో నేను ఎక్కడ నిలబడితే అక్కడి వేట నాది మాత్రమే అవుతుంది. అందుకే దీన్ని నేను మాత్రమే తింటాను. చూడండి మహారాజా, మనం యుద్ధం చేద్దాం. ఆ యుద్ధంలో ఎవరు గెలిస్తే వారి వేటని తీసుకెళ్ళాలి, సరేనా? షేర్ సింగ్ అనుకుంటాడు, ఈ తోడేలు ఇంకా ఈ చీతాని ఈజీగా నేను ఓడించొచ్చని. అందుకే వాడు ఆ ఛాలెంజ్ని ఒప్పుకుంటాడు. కాని ఆ చీత చాలా బుద్ధివంతుడు. అప్పుడు వాడు ఆ తోడేలు దగ్గర అంటాడు, చూడు నక్క, మనమిద్దరం కలిసి ఈ షేర్ సింగ్ని ఓడించేద్దాము. ఆ తర్వాత ఈ మేకని మనమిద్దరం కలిసి తిందాం. దీనికి నువ్వేమంటావు? మొత్తం జంతువుని ఎవరో తీసుకెళ్లడానికి బదులు సగమైనా సరే తినడానికి దొరుకుతుంది కదా. ఇంకేంటి, చీతా ఇంకా తోడేలు ఇప్పుడు షేర్ సింగ్ మీద అటాక్ చేస్తారు. ఆ మేక నాది నాది అనే ముగ్గురు బాగా కొట్టుకుంటారు. కానీ అదే సమయంలో పక్షి నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో అని యాక్షన్లో చెప్తుంది. తర్వాత మెల్లగా అక్కడి నుంచి చమేలి వెళ్తుంది. మేక చల్లే, త్వరగా పారిపో. చమేలి మెల్లగా అక్కడి నుంచి తప్పించుకొని అక్కడే ఉన్న ఒక నది దగ్గరికి వెళ్తుంది. మేక చెల్లే, ఈ నదికి అటువైపున అన్ని శాకాహార జంతువులు ఉంటాయి. అక్కడ ఎవరు కూడా ఎవరిని వేటాడరు. నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళిపో చెల్లి. చమేలి ఆ నీళ్ళలోనే ఈదుకుని పక్కనే ఉన్న ఇంకొక అడవికి వెళ్ళిపోతుంది. చమేలి ప్రాణాలతో తిరిగి రావడం చూసి జంతువులు చాలా ఆశ్చర్యపడి ఇలా అని అడుగు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.